ఆఫీసర్లు క్షేత్రస్థాయి సిబ్బంది సహా సుమారు 40,000 మందితో ఏపీ సీఎం చంద్రబాబు భారీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా 10 సూత్రాలను అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గడిచిన 23 నెలల్లో ఏకంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, దీని ద్వారా 24 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. గూగుల్, ఆమ్కా వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, ఆమ్కాకు 36 రోజుల్లోనే అనుమతులు ఇవ్వడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 80% మంది ఉద్యోగుల పనితీరు బాగుందని మెచ్చుకుంటూ ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడంలో నెల్లూరు, తూర్పు గోదావరి, పల్నాడు జిల్లాలు టాప్లో నిలిచాయన్నారు. ప్రజల నుంచి వచ్చే ఆర్జీల్లో ఆర్థికేతర సమస్యలను 100% పరిష్కరించాలని, ఎక్కడ అవినీతి కనిపించుకుంటా పారదర్శకంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ఇక ఈ 2 ఏళ్లలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, ప్రభుత్వ సేవల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రజల ఆదరణతో అగ్రభాగంలో నిలిచిందని పేర్కొన్నారు. వేసవికాలం దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండి తక్షణమే స్పందించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.